వాటర్ హార్వెస్టింగ్ కానీ లేకపోతే మెడిసినల్ ప్లాంట్ కానీ కిచెన్ గార్డెన్ కానీ వంటి అంశాలు అనేటివి ప్రాథమికంగా విద్యార్థులకు తెలియజేస్తూ అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి అక్కడ ఎప్పుడైతే పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తామో అక్కడ మనకు టీమ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. మెయిన్గా టీమ్స్ అనేవి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఫిట్ కానీ లేకపోతే హార్వెస్టింగ్ కానీ లేకపోతే మెడిసిన్ ప్లాంట్ కానీ లేకపోతే కిచెన్ గార్డెన్ కానీ వంటివి అనేవి వాళ్ళకి బాగా అలవాటు చేసినట్లయితే ఆ తోటి విద్యార్థులు కూడా అలవాటు అయిపోతుంది. ఆ విధంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అలవాటు అయినట్టయితే వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్కి కానీ అదేవిధంగా వాళ్ళ బంధువులు కానీ ఈ యొక్క కార్యక్రమం అనేది మరి దీన్ని కొనసాగిస్తూ మనకు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి యొక్క CGR వారి యొక్క సహాయ సహకారాలతో గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పొల్యూషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ పొల్యూషన్స్ తగ్గడం కోసంగాను వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నం అనేది మామూలుగా ఉన్నటువంటి విషయం కాదు. దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది నాకు సంభవిస్తుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క థ్యాంక్ యూ సార్.